धात्रीं सर्गस्थितिलयेश्वरीं नमामि ललितां नित्यां महात्रिपुरसुन्दरीम्। ॐ श्रीललिताम्बिकायै नमः। అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలు మధురాతి మధురమైనటువంటివి. ఓం శ్రీ మాత్రే నమః అంటూ అమ్మని మనం ఎప్పుడైతే మాతృభక్తితో మనం పిలుస్తూ ఉంటామో తల్లి పరవశించి కరిగిపోయి భక్తుల యొక్క సర్వ అభీష్టాలను నెరవేరుస్తుంది. శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలను గురించి లోకానికి ప్రసాదించిన గురువు ఎవరు? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. హయగ్రీవుడు అన్నటువంటి రాక్షసుని సంహారం చేసేందుకోసం శ్రీ మహావిష్ణువు ధరించినటువంటి అవతారమే హయగ్రీవ అవతారం. ఆ హయగ్రీవ అవతారంలో శ్రీ మహావిష్ణువు హయగ్రీవ రాక్షసుని సంహారం చేసేందుకు ముందుగా దేవి యొక్క పంచదశాక్షరి మహామంత్రాన్ని ధ్యానం చేస్తారు. ఇది స్వయంగా హయగ్రీవ చరిత్రలో మనకు వస్తుంది. పంచదశాక్షరి మహామంత్రాల్లో కొన్ని బీజ మంత్రాలు ముందు మార్చి అలాగ చేస్తూ ఉంటారు. ఇందులో హయగ్రీవ భగవానుల వారు పంచదశాక్షరి మంత్రాన్ని ఇంకొక రీతిగా జపించి ఉన్నారు. అలాగా ఈ యొక్క లలితా సహస్రనామాలు హయగ్రీవ భగవానుని యొక్క పంచదశాక్షరి మంత్ర ధ్యానంతో ప్రారంభమవుతుంది. సరే, ఈ మంత్రాన్ని చాలా కాలం భక్తితో జపించి దైవశక్తిని పొంది అప్పుడు జయించడానికి సాధ్యం కాకుండా ఎవరికి అసాధ్యమైనటువంటి శక్తులు కలిగినటువంటి హయగ్రీవుడు అన్న రాక్షసుని సంహారం చేసి ఈ లలితాంబిక రహస్యనామ సహస్రాలను అగస్త్య మహర్షుల వారికి హయగ్రీవ భగవానుల వారు ప్రబోధించారు. ఈ అగస్త్య మహర్షుల వారు సాక్షాత్తు శివాంశ సంభూతులు. ఇక్కడ మనం గురువుగా మహావిష్ణువు, శిష్యుడిగా ఈశ్వరుడు, వీరిరువురు కలిసి ఈ పరమపావనమైనటువంటి శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలను గురించి చర్చించి మానవ జాతికి ఒక దివ్య ప్రసాదాన్ని అనుగ్రహించారు. స్వాదిష్టానాంబుజగత అన్నటువంటిది ఈ దినం మన నామం. స్వాదిష్టాన అంబుజగత. అంబుజము అంటే కమలము, గత అనగా అందులో నివసించినటువంటిది. స్వాదిష్టానము అన్నటువంటి కమలంలో నివసించినటువంటిది దేవి అని అర్థం వస్తుంది. ఇది 8 బీజమంత్రాలు కలిగినటువంటి దివ్య నామం. ఈ నామం కుండలిని విద్యను గురించి మాట్లాడుతూ ఉన్నది. కుండలిని విద్యను గురించి నేను ఈ 25 నిమిషాల్లో మాట్లాడలేను. అసలు ఎవరం కూడా మాట్లాడాల్సినటువంటిది కాదది. చాలా అమూల్యమైనటువంటిది కుండలిని విద్య. ఈ విద్యను మీలో చాలామంది అభ్యాసం చేస్తూ ఉంటారు. లలితా సహస్రనామాలను గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మొట్టమొదట శ్రీ విద్య విశిష్టతను గురించి అందులో మనకు వస్తుంది. అసలు శ్రీ విద్య అంటే ఏంటి? శ్రీ విద్య అనగా పంచదశాక్షరి మహామంత్రము, షోడశాక్షరి మహామంత్ర జపములు, అందులో సిద్ధిని పొందడం. రెండవది శ్రీచక్ర పూజ, నవావరణార్చన పూజ లేదా శ్రీచక్ర మహాపూజ. ఈ పూజ వలన భక్తుడు జగన్మాతతో తాదాత్మ్యాన్ని పొందగలడు. మూడవది శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్ర పారాయణం. ఈ శ్రీ విద్యలో భగవానులు సాక్షాత్ హయగ్రీవుల వారు ఇలాగా సెలవిస్తున్నారు. పంచదశాక్షరి మహామంత్రాన్ని జపించినా జపించకపోయినా పర్వాలేదు. ఒకవేళ శ్రీచక్ర పూజ కూడా లభ్యం కాకపోతే పర్వాలేదంటున్నారు హయగ్రీవుల వారు. అయితే శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాల పఠనం ఒక్కటే పరిపూర్ణమైనటువంటి శ్రీ విద్య పూజ ఫలితాన్ని ప్రసాదిస్తూ నిన్ను శ్రీ విద్యోపాసకునిగా వనరిస్తూ ఉన్నది. అందువలన
ఈ పవిత్రమైనటువంటి సహస్రనామాలను ప్రతినిత్యం శ్రద్ధతో పఠించాలి అంటున్నారు. ఈ లలితా సహస్రనామాలను పారాయణం చేయడం వలన సమస్త భవబంధనాలన్నీ కూడా విచ్ఛిన్నమైపోతున్నాయి. ఈరోజు మనం చెప్పుకునేటువంటి నామం స్వాదిష్టానాంబుజగత, స్వాదిష్టాన చక్రం అనేటువంటి కమలంలో ఉన్నటువంటి తల్లికి నమస్కారం. చాలా అద్భుతమైనటువంటిది. దీని చక్కని శ్లోకాలు ఉన్నాయి. యోగ విద్యలో ఈ స్వాదిష్టాన చక్రం చాలా గొప్పదైనటువంటి చక్రం. ఈ చక్రాన్ని గురించి ఇలాగా చెప్పబడుతుంది యోగశాస్త్రంలో. ఎన్నో 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 కోటాను కోట్ల లోకాలు ఈ చక్రంలోనే ఉన్నాయి. ఆ లోకాలు ఏంటి? మన కోరికల లోకాలు. చాలా కోరికలు ఉంటాయి. అనేక కోరికల లోకాలు కలిగినటువంటి చక్రమే స్వాదిష్టాన చక్రం. యోగి ఏకాగ్రమైనటువంటి అంతరంగంతో అంతర్ముఖమైనటువంటి దివ్యస్థితిలో మనోన్మణి అంటే మనసుని ఉన్మణించేసి అపురూపమైనటువంటి ఆజ్ఞాచక్రానికి పైన ఉన్నటువంటి స్థానం ఈ మనోన్మణి స్థానం. మహాయోగులు, మహాజ్ఞానులు, పరమహంసలు మాత్రం దర్శించేటువంటిది. అక్కడ వర్ణాలు, రూపాలు, నామాలు ఏవీ లేనటువంటిది, ఏ శబ్దం లేనటువంటిది, అఖండమైనటువంటి మౌనంతో కూడినటువంటిది మనోన్మణి స్థానం. అటువంటి స్థానాన్ని చేరాలి అంటే ఈ పంచకోశాలు ఉన్నాయి మన శరీరంలో. అనగా అన్నమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఈ కోశాలు ఉన్నాయి కదా. కోశము అంటే ఏంటి? కోశము అనగా ఒక సంచి వంటిది అని చెప్పుకోవచ్చు. ఒక సంచిలో ఏముంటాయి? మనకు కావలసిన వస్తువులన్నీ అందులో ఉంచుకుంటాం. ఒక పెన్సిలు, పెన్ను, ఏదైనా మనకు కావలసినటువంటి పుస్తకం, పూజా పుస్తకాలు, మనకు కావలసిన వస్తువులు ఏది ముఖ్యమైనటువంటి వస్తువులు ఉంటాయో ఆ వస్తువులన్నీ ఒక సంచిలో ఉంచుకొని మనం తిరుగుతూ ఉంటాం. అలాగే మన శరీరంలో ఉన్నటువంటి పంచకోశాలలో అనేక రకాలైనటువంటి సంచిత కర్మలు ఉన్నాయి. ఎన్నెన్నో జన్మల్లో చేసినటువంటివి, చేతులారా చేసినటువంటి కర్మలు. అవి పాపకర్మలు కావచ్చు, పుణ్యకర్మలు కావచ్చు, మంచి కర్మలు కావచ్చు. అని మన సంస్కారాలను అనుసరించి స్వయంగా చేతులారా మనం చేసినటువంటి కర్మలు ఈ కోశముల యందు సూక్ష్మ రూపంలో ఉంటాయి. అంటే కంటికి గోచరం కానట్లుగా, మనసుకు అర్థం కానట్లుగా. ధ్యానానికి కూర్చున్నప్పుడు మాత్రం ఈ అనేక రకాల చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయని అనేక మంది చెప్తూ ఉంటారు. అప్పుడు ఈ కోశాలలో ఉన్నటువంటి సంస్కారాలు వెలువడడం ప్రారంభిస్తాయి. ఇవి క్రమంగా వెలువడి సాక్షిభూతంగా సాధన చేస్తున్నటువంటి సాధకునకు క్రమంగా నిశ్చలమైనటువంటి అఖండమైన మౌనస్థితి ప్రాపిస్తుంది. ఒకేసారి ఇది రాదు, చాలా సమయం తీసుకుంటుంది. భక్తి మీద, శ్రద్ధ మీద ఆధారపడి ఉంటుంది. ఇంతగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే స్వాదిష్టాన చక్రంలో చాలా లోకాలు ఉన్నాయి, కోరికల లోకాలు. ఆ కోరికలన్నీ కూడా లోభంతో కూడినటువంటి లోకాలు, ఈర్ష్యతో కూడిన లోకాలు, అసూయ, అహంకారం, కామంతో కూడినటువంటి లోకాలు, ద్వేషంతో కూడినటువంటి లోకాలు. ఈ ద్వేషం మనిషి హృదయంలో పెరిగితే ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోతుందో తెలియదు. మహాసంవర్తాగ్ని అన్నటువంటి అగ్ని ఈ చక్రంలో ఉన్నది. ఇది లోకాలోకాలను దహించేటువంటి అగ్ని. ఈ అగ్నిని కుండలిని తీసుకొని సహస్రారాన్ని చేరాలి. అయితే సాధారణమైనటువంటి మానవుల్లో కామక్రోధాదులతో ఈ అగ్ని వ్యర్థమైపోతూ ఉన్నది. అందుచేత ఈ క్రోధాగ్ని, ఈ మోహాగ్ని, ఈ లోభాగ్ని, ఈ కామాగ్ని, ఈ అగ్నుల యొక్క లోకాలను యోగి దహించి వేస్తున్నాడు. తన యోగ శక్తితో దహించి వేస్తూ ఉన్నారు. చాలా సాధనలు ఈ స్వాదిష్టాన చక్రం దగ్గరే ఆగిపోతూ ఉన్నాయి. ఎంతో తీవ్రంగా సాధన చేస్తున్నప్పటికీ ఈ లోకాలు ఒక పెద్ద సునామీలాగా చుట్టబెట్టి ఎక్కడికో తీసుకుని వెళ్ళి విసిరి కొట్టేస్తున్నాయి సాధకుణ్ణి. అతడు ద్వేషంలోనో, క్రోధంలోనో, ఈర్ష్యలోనో, కామంలోనో ఇలాగ ఏదో ఒక లోకంలో పడిపోయి దీని అంధతా మిశ్రిత లోకము అంటారు. అంటే కేవలం గాఢాంధకారం,
ఇక్కడ ఏ విధమైనటువంటి జ్ఞానం ఉండదు, ఏ విధమైన ప్రకాశం ఉండదు, ఏ విధమైన శాంతి ఉండదు. లోభమోహాదులతో, ఈర్ష్యాద్వేషాదులతో నిరంతరం మానవ హృదయం విపరీతమైన మాలిన్యాలతో, ఇలాంటి భావాలతో జీవితాన్ని మలినం చేసుకొని దైవం ప్రసాదించిన అమూల్యమైనటువంటి జీవితం చాలా నిరర్ధకం చేసుకుంటూ ఉన్నాం. స్వాదిష్టాన చక్రంలో కాకిని అన్న దేవత సంతోషించినప్పుడు యోగ సాధనల యందు సాధకుని ఈ ప్రదేశం నుంచి తప్పించి ముందు చక్రానికి పంపిస్తుంది. ఎంత తీవ్రమైన సాధన, ఎంత గొప్ప పట్టుదల, వీటన్నిటికంటే దైవానుగ్రహం అనేది గురు అనుగ్రహమే. దైవానికి గురువుకి ఎటువంటి తేడా లేదు. మీ గురువు ఎవరో ఆ గురువు దైవమే ఆ గురు రూపంలో మీ ముందు ఉన్నది. సో మీ గురువే సాక్షాత్తు దైవం, సాక్షాత్ పరబ్రహ్మం. ఆ గురువు అనుగ్రహం ఉంటే ఈ స్వాదిష్టాన చక్రం దాటడం చాలా సులభం. ఆ గురువు అనుగ్రహం తప్పిన రోజున ఎలా ఉంటాం? ప్రాపంచిక విషయాసక్తులందు, అనేక లోకాల యందు, అంధతా మిశ్రితమైనటువంటి ఈ లోకాల యందు, ఈ అంధకార బంధురమైనటువంటి లోకాల యందు అలా కొట్టుకొని పోతూ ఉంటుంది. మిహిరద్వీప నగరి అంటారు. చాలా గాఢాంధకారమైనటువంటి ఒక మహాసముద్రాలలో ఎక్కడో కొట్టుకొని వెళుతూ ఉంటే ఆ దేవి యొక్క ధ్యానం అద్భుతమైనటువంటి ఒక కాంతి లహరులు వెదజల్లుతూ అక్కడ కంచు కోటలాగా, పెద్ద కోటలాగా అండగా నిలబడి భక్తులను రక్షిస్తుంది. అంటే ఇక్కడ ప్రధానంగా కావాల్సింది ఏంటి? అమ్మవారి మీద అనన్యమైనటువంటి భక్తి. ఓం స్వాదిష్టానాఖ్యే షడ్దళ పద్మే కాకిన్యాఖ్య యోగిని తిష్టతి. స్వాదిష్టానాఖ్య పద్మే రసదళ లసితే వేదవక్త్రాం త్రినేత్రాం హస్తాభ్యాం ధారయంతీం త్రిశిఖ గుణ కపాల అభయ జ్ఞాత్తగర్వాం మేధో ధాతు ప్రతిష్టాం అళి మదముదితాం బంధిని ముఖ్యయుక్తాం పీతాం దద్యోదన ఇష్టాం అభిమత ఫలధాం మహాకాకిని దేవతాం భావయామః. ఈ శ్లోకం చాలా చాలా అద్భుతమైనటువంటిది. కాకినీదేవి యొక్క స్వరూపాన్ని గురించి వర్ణిస్తూ ఉన్నది. దివ్యమైనటువంటి 3 నేత్రాలు కలిగినటువంటిది, త్రిశూలమును ధరించి, కపాలమును ధరించి జగన్మాత అభయహస్తాన్ని ప్రసాదిస్తూ ఉన్నది. ఈ చక్రాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు యోగి తన యొక్క యోగ శక్తితో ఇక్కడ ఉన్న లోకాలన్నిటినీ దహించి వేస్తాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి కోరికల లోకాలన్నీ, క్రోధం లోకం, ఈర్ష్య లోకం, ఇలాంటి లోకాలు చాలా లోకాలు ఉన్నాయి. ఈ సమస్త లోకాలన్నిటినీ దహించి వేసి ఈ కాకిని దేవత యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నాడు. అప్పుడు కాకిని దేవత అనుగ్రహించి ఈ అపురూపమైనటువంటి 6 దళముల పద్మం, ఈ చక్రం అగ్ని చక్రంగా పేర్కొనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి అగ్నిని గురించి మనం చెప్పుకున్నాం, మహాసంవర్తాగ్ని. కుండలిని ఈ అగ్నిని తీసుకొని బయలుదేరాలి. సహస్రారంలో ఉన్నటువంటి చంద్రమండలానికి ఈ అగ్ని వెళ్ళి చేరాలి. అప్పుడు యోగి అమృతధారలతో తడపబడుతూ ఊహాతీతమైనటువంటి ఆనందాన్ని అనుభవించగలడు. ఈ చక్రానికి మన 2 కనుబొమ్మల మధ్యలో ఉన్నటువంటి ఆజ్ఞా చక్రానికి అవినాభావమైనటువంటి సంబంధం ఉన్నది. ఈ ఆజ్ఞా చక్రం నుంచి అనేక రకాలైనటువంటి ఆజ్ఞలు శరీరం అంతా పరిపాలించబడుతూ ఉంటాయి. అందుచేత ఈ ఆజ్ఞా చక్రానికి, స్వాదిష్టాన చక్రానికి చాలా అద్భుతమైనటువంటి అవినాభావ సంబంధం ఉన్నది. పూర్వజన్మల సంస్కారాల వలన ఈ స్వాదిష్టాన చక్రాన్ని మానవులు దుర్వినియోగం చేసినప్పుడు ఆ చక్రంలో ఉన్నటువంటి పూర్వజన్మ సంస్కారాల ఫలితంగా ఈ జన్మలో మానవులు క్రోధం కలిగినటువంటి వారుగా, కాముకులుగా, ఈర్ష్యాపరులుగా, ద్వేషపరులుగా, గర్వం కలిగిన వారుగా ఉంటారు. ఇక్కడ కాకిని దేవత ఎప్పుడైతే సంతోషిస్తుందో యోగ సాధకుని శరీరంలో ఉన్నటువంటి గర్వం మొత్తం కాలిపోతుంది. మీరందరూ మేధాసూక్తం చాలామంది చదువుతుంటారు కదా.
మై అగ్నిస్తేజో దదాతు. అగ్ని ఏ విధంగా జాజ్వల్యమానంగా ఉంటుందో అటువంటి ఏకాగ్రతను నాకు ప్రసాదించు, అటువంటి బుద్ధిశక్తి నాకు ప్రసాదించు, అటువంటి మేధోమయ శక్తి నాకు ప్రసాదించమంటూ మేధాసూక్తం ద్వారా ప్రార్థిస్తున్నారు. ఈ స్వాదిష్టాన చక్రంలో బుద్ధి మందగించినప్పుడు అప్పుడు ఏం ప్రవర్తిస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఎక్కడికి వెళుతున్నామో, ఎవరి మీద అసలు ఎందుకు కోపం వచ్చిందో, ప్రతి నిమిషం దిక్కుమాలిన కోపం వస్తూ ఉంటుంది. అసలు అది ఎందుకు వస్తుందో ఇవన్నీ ఏమీ తెలియదు. చిన్న చిన్న వాటికి కూడా చాలా అసలు రాకూడని విషయాలు కూడా కోపాలు వచ్చేస్తుంటాయి. ఇదంతా కూడా ఈ క్రోధం అనేది ఒక లోకం. ఆ లోకంలోనే కొట్టుకుంటున్నాం. ఇదంతా అన్నమయ కోశానికి సంబంధించినటువంటిది. అందతా మిశ్రితం అనేటువంటి లోకాల్లోనే మనం తిరుగుతున్నాం. ఒక్కసారి మన హృదయం ఆ భగవత్పాదార విందాన్ని స్పర్శించినప్పుడు అక్కడ నుంచి మన హృదయం తిరిగి రాలేదు. ఆ మోహం అలాగే శాశ్వతంగా దైవ పాదార విందాలకు అర్పితమై ఏది మనం కన్నులు తెరిచి చూచినప్పటికీ ఈ సకల చరాచర సృష్టి సర్వము ఆ రూపంగానే మనం దర్శించగలుగుతాం. అది భగవశక్తి. అలాంటిది దైవికమైనటువంటి దివ్య చేతనా శక్తి. స్వాదిష్టానాంబుజగత అన్నటువంటి ఈ నామం 8 బీజ మంత్రాలు కలిగినటువంటిది. అమృతాత్మ స్వరూపులారా, జగన్మాత అనుగ్రహం ఉంటే తల్లి యొక్క దయ వలన ఈ అందతా మిశ్రిత లోకాల నుంచి విడివడి సర్వోత్కృష్టమైనటువంటి దేవి పాదాంబుజాలను ఆశ్రయించినటువంటి వారికి శాంతి లభిస్తుంది. ఓం శాంతి శాంతి శాంతి.